ఆఫ్ రికార్డ్. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొందరు లోలోపలే ఉడికిపోతున్నారా? డైరెక్ట్గా బయటపడేందుకు ధైర్యం చాలడం లేదా? అలాగని కామ్గా ఉండలేకపోతున్నారా? ఏదో ఓ రూపంలో తమ అసంతృప్తిని బయటపెట్టాలని తెగ ఉబలాట పడిపోతున్నారా? ఎందుకు అంతలా మదనపడుతున్నారు? ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్స్ ఆశించిన నేతల చిట్టా చాలా పెద్దగానే ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల్ మీరా లాంటి నాయకులైతే చిట్ట చివరి వరకు రేసులో ఉన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేశామని, ప్రత్యక్షంగా పోటీ చేయకుండా టికెట్లను కూడా త్యాగం చేశాం కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఛాన్స్ వస్తుందని అనుకున్నారట సదరు లీడర్స్. ఇక వాళ్ల అనుచరుల సంగతైతే చెప్పే పనే లేదు. అంత గట్టిగా నమ్మి ప్రచారం చేసుకున్నారట. అందరూ ఆశపడినా అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఈక్వేషన్లో తమలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందని నమ్మారట ఈ నాయకులు. సీన్ కట్ చేస్తే వీళ్లకే కాదు, జిల్లాలో ఏ ఒక్కరికి ఎమ్మెల్సీ దక్కని పరిస్థితి. అయినా సరే ఎవ్వరూ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతున్నట్టుగా తెలిసిందే. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లను పూర్తిగా గెలుచుకుంది కూటమి. జిల్లాలో ఆ స్థాయి విజయం సాధించిన క్రమంలో ఇప్పుడు అసంతృప్తుల్ని బహిరంగంగా వ్యక్తం చేస్తే తేడా కొట్టేస్తుందని సదరు లీడర్స్ భయపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంటుందన్న భయం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకే లోపల ఎంత రగిలిపోతున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారని, అయినా ఏదో ఓ రూపంలో తమ అసంతృప్తి వెళ్లగక్కాలనుకుంటున్నారని మాట్లాడేసుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న బహిరంగంగానే కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు. బుద్ధ అయితే ఓ అడుగు ముందుకేసి పదవులు రాకపోయినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తానని ప్రకటించేశారు. చంద్రబాబు నాకు దేవుడు, దేవుడు కూడా అప్పుడప్పుడు భక్తుని పరీక్షిస్తూ ఉంటాడని చెప్పి తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. పదవి దక్కినా దక్కకపోయినా ఒకేలా ఉంటానని చెప్పారాయన. ఇక వంగవీటి రాధ విషయానికొస్తే పదవి కావాలని బహిరంగంగా అడగలేదు, రాలేదని పబ్లిక్ గా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన వైఖరి అలాగే ఉందట. అయితే ఎంత లాయల్టీ ప్రకటించినా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకున్నా మన మనసులోని బాధను మాత్రం ఏదో ఓ రూపంలో పార్టీ హైకమాండ్ కు తెలపాలని అనుకుంటున్నారట. అందుకు స్పెషల్ రూట్ ఎంచుకోబోతున్నట్టుగా సమాచారం. బుద్ధ వెంకన్న దగ్గరకు ఇప్పటికే అధిష్టానం దూతగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపింది. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంత కష్టపడింది ఆ సందర్భంగా చెప్పి బుద్ధ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసిందే. అటు మాజీ మంత్రి దేవినేని ఉమకు ఎమ్మెల్సీ దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోందట. 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం ప్రచారం చేసిన రాధాకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై కాపు కమ్యూనిటీలో అసంతృప్తి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం టీడీపీ అధిష్టానానికి చేరేలా చర్చ పెట్టాలి అన్నది ఆ వర్గం అభిమతంగా తెలుస్తోంది. మైనార్టీలకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదని, పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా నాగుల మీరా పనిచేస్తున్నారంటూ బెజవాడ పార్లమెంటు నియోజకవర్గ నేతల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందట. ఇలా ఎవరికి వారు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు తమ అసంతృప్తి ఎక్కడా బయట కనిపించకుండా, అలాగని వదిలేయకుండా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారట. వీళ్ల మొరల్ని పార్టీ పెద్దలు ఎంతవరకు ఆలకిస్తారో, భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఇస్తారో చూడాలి మరి.